హాయ్ అండి. చేతి లేకుండా కాకరకాయ కూర ఎలా చేయాలో చెప్తాను వినండి. సింపుల్గా కాకరకాయలు కట్ చేసి ఉప్పు వాటర్లో నానబెట్టి 20 నిమిషాలు ఉంచుకోండి. అవి నానిన కొంచెం 20 నిమిషాల తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి. వాటర్ నుండి వేరు చేయండి. చేశాక కళాయి పెట్టి కళాయిలో నూనె వేయండి. నూనె వేడెక్కినాక కాకరకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి వేరే బౌల్లో తీసేసుకోండి. తీసుకున్నాక అందులో అంత ఆయిల్ ఉంచేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసి ఫ్రై అవ్వనివ్వండి. అయినాక 2 టమాటాలు పెద్ద సైజు వేసి అవి కూడా ఫ్రై చేయండి. దాంతోపాటు గ్రేవీ అయినాక దాంట్లో ఫ్రై చేసుకొని ఉంచి కాకరకాయ పీసులు అందులో వేసేయండి. వేసినాక ఆ 2 ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, మసాలా అంతా చేసి మళ్ళీ వేయండి. 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి. తరువాత వేరే సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. కర్రీ రెడీ. చాలా టేస్టీ కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. మీకు చాలా టేస్టీగా అన్నంతో బాగుంటుంది, వేడివేడి అన్నంలో. సబ్స్క్రైబ్.